దయచేసి అంటారండి. స్థిరం సుఖం ఆసనం అంటే మీ యొక్క ఓన్ కంఫర్టబుల్ గా ఓవర్ గాలి వదులుతూ మీ యొక్క తలని స్లోగా నార్మల్ పొజిషన్ తీసుకురండి. కాన్సన్ట్రేట్ పిల్లలకి చాలా మంచిది, పెద్దవాళ్ళకి మంచిది. వన్ చూస్తూ త్రికోణాసనం ఫస్ట్ బెండ్ మాటిస్తాను. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అవన్నీ కూడా మేము అరేంజ్ చేసి మరి వైజాగ్ తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వెళ్ళి అక్కడ యోగా చేసి మరి తిరిగి వచ్చే వరకు బాధ్యత గవర్నమెంట్ తరఫున నేను తీసుకుంటా ఉన్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఇక్కడి నుంచి పని మార్పు రావాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గంట సేపు పొద్దున్నే 6 నుంచి 7 వరకు యోగా అనేది ఇంటర్నేషనల్ యోగా డేని పెద్ద ఎత్తున చేయడానికి జిల్లా వ్యాప్తంగా ఊరువాడ ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో, మున్సిపల్ హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో, ప్రతి విలేజ్లో, వార్డులో కూడా చేస్తున్నాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో తిరుపతిలో కూడా తారకరామ స్టేడియంలో పిల్లలందరితో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళతో సుమారుగా ఒక 10,000 మందికి పైచిలుక మందితో మనము యోగా నిర్వహించుకోబోతున్నాము. ఇది 21తో ఆపకుండా 21 తర్వాత ఒక్క రాష్ట్రానికో జిల్లాకు పరిమితం కాకుండా ప్రతి గ్రామానికి కూడా తెలియజేసి యోగా అందరూ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు వైజాగ్ కి, మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ నెల 21వ తేదీన ఉదయంతోనే ఈ యోగా కార్యక్రమం 5 లక్షల మందితో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కే విధంగా ఈ యొక్క